జగిత్యాల పట్టణంలోని విద్యానగర్ లో వివేకానంద స్వామి నూతన విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరగగా ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి పాల్గొని నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. స్వాగతం. వీరిని పూలమాలతో జగిత్యాల బీజేపీ ఇన్ఛార్జి బోగస్ రావణి మేడం గారిని ఆహ్వానిస్తున్నాము. వీరికి కమిటీ పక్షాన స్వాగతం సుస్వాగతం. కాలనీ మహిళలు మేడం గారు సేవలు అందిస్తున్నటువంటి హరి అశోక్ కుమార్ గారు, మిత్రుడు సీనియర్ కాంగ్రెస్ నాయకులు, అట్లాగే కౌన్సిల్లో గతంలో ఫ్లోర్ లీడర్గా వ్యవహరించినటువంటి దుర్గయ్య గారు, మిత్రుడు కోండ్ర జగన్ గారు. వాస్తవంగా వివేకానందుని స్మరించుకోవటం అంటే వారి ఆశయాలను మనం స్మరించుకోవటం. మా కోండ్ర జగన్ గారు ఏదైతుందో ఒక సేవా దృక్పథంతో వివేకానందుని ఆశయాలకు అనుగుణంగా సేవలు అందింపజేయాలని భావించేటటువంటి ఒక సోదరుడు కోండ్ర జగన్ గారు. మా మిత్రుడు విశ్రాంతి ఉద్యోగి, ఈ మధ్య హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్గా విశ్రాంతి పొందినటువంటి వెంకటరెడ్డి గారు, పెద్దలు పురుషోత్తమరావు గారు, ఈ ప్రాంతానికి అందరికీ సీనియర్ సిటిజన్ పురుషోత్తమరావు గారు, సమావేశంలో పాల్పంచుకుంటున్నటువంటి ప్రాంత పుర ప్రముఖులు, మా తల్లులు, ఆడబిడ్డలు, పాత్రికేయ సోదరులు, మా బీజేపీ పట్టణ జిల్లా నాయకులు అందరు హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ, వాస్తవంగా ఈరోజు మరి వివేకానందుని జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని జగిత్యాల పట్టణానికే ఒక గర్వకారణంగా చెప్పారు భూపాల్ రాజేష్ గారు. వివేకానంద విగ్రహాన్ని వాళ్ళు ఏర్పాటు చేయాలనే తలంపుతోని ఏర్పాటు చేసుకుని ఈరోజు దాన్ని ఆవిష్కరించుకోవటం అంటే ఇదొక శుభదినంగా పరిగణించాలని చెప్పండి. ఇలా యావత్ ప్రపంచానికి భారతదేశ ప్రతిష్టలను, సాంప్రదాయాలను తెలియజెప్పినటువంటి ఒక మహానుభావుడు మరి స్వామి వివేకానందుడు చెప్పాలి తప్పదంటున్నాను. పేర్కొన్నట్టు వీళ్ళ విశ్వమత సమ్మేళనంలో మరి భారతదేశ ప్రతినిధిగా వారు పాల్గొని వీళ్ళ భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను తెలియజెప్పే విధంగా చికాగో సమ్మేళనం వారి ప్రసంగం ఆరంభంలోనే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని చెప్పని పేర్కోవడంతో మొత్తం సమావేశం అంతా చప్పట్లతో ఏదైతుందో వారిని రిసీవ్ చేసుకోవటం మనకందరూ తెలిసిందని చెప్పంటాం. వాళ్ళ యువకుల్లో ఒక విధమైన ఆత్మవిశ్వాసాన్ని నింపే విధంగా ఈ దేశ నిర్మాణానికి, ప్రగతికి సూచిక యువత అని చెప్పక తప్పదంటుంది. అది యువకుల్లో ఏదైతుందో ఆత్మస్థైర్యం, ఆత్మవిశ్వాసం అనేది ప్రధానం. మనం చేపట్టబోయేటువంటి ఏ కార్యక్రమమైనా కానీ మన ఆత్మవిశ్వాసం మనం కలిగి ఉంటేనే చేపట్టే ప్రతి కార్యక్రమం జయప్రదం అవుతుంది. మనలో మనం విశ్వాసాన్ని లోపిస్తే మనం ఏ కార్యక్రమం చేపట్టినా ఫలితం అనేది పొందడం మన చేతిలో ఉండదని చెప్పంటాం. అటువంటి ఒక విశ్వాసానికి ప్రతీక మరి స్వామి వివేకానందుడు చెప్పక తప్పదని చెప్పంటాడు. నా జీవిత కాలం ఏదైతున్నదో ఏ హోదా ఉన్నా లేకున్నా
చేయడానికి పాటుపడడం నా వంతు బాధ్యత భావిస్తానని చెప్పి అంటున్నా. ఇలా స్వామి వివేకానంద విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం వారి యొక్క ఆలోచన విధానాన్ని జీర్ణించుకోవడం చెప్పి నేను భావిస్తానని చెప్పాను. ఈ కార్యక్రమంలో ఎవ్వరు పాల్గొన్నా స్వామి వివేకానందుని ఆలోచన విధానాన్ని మన జీవితంలో నిజ జీవితంలో ఏదైతుందో జీర్ణించుకొని వారి ఆలోచన విధానానికి అనుగుణంగా పాటుపడ్డప్పుడు మాత్రమే ఏదైతుందో వారిని కీర్తించే వాళ్ళం అవుతాము. ఆ విధంగా అందరం కూడా మరి కట్టుబడి ముందుకు పోదామని చెప్పని నేను మనవి చేస్తూ నాకు అవకాశం కల్పించినటువంటి యొక్క విగ్రహ ఏర్పాటు చోటు తీసుకున్నటువంటి కమిటీ సభ్యులు మా మిత్రులు సంజీవరావు గారు చాలా చిరకాల మిత్రులు అని చెప్పి అంటాను నేను. వారు కొంత అనారోగ్యంగా ఉన్నప్పటికీ కూడా ఏదైతుందో వారికి ఉండేటువంటి సేవా దృక్పథ భావనతోని వాళ్ళు చొరవ తీసుకుని అందరినీ సమీకరించి మిత్రులందరినీ మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చినందుకు మరి వారికి వారు తోడించిన వారి మిత్రులు సదాచారి గారు రఘునందన్ మన గౌడ్ సార్కు ఆ పుప్ప రాజేష్ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.